సార్ ఇప్పుడు రెడ్డిలు, నా బీసీ ఈ క్యాస్ట్ ఉంది కదా సార్, దీన్ని ఉద్దేశించి అంటే వాళ్ళు ఉచ్చబోస్తే మీరు వెళ్ళిపోతారు, అందులో కొట్టుకుపోతారు. కొట్టుకుపోతారు అని ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా సార్ ఈ తీన్మార్ మల్లన్న. సో ఇతను నోటి దూల వల్లే ఇదంతా జరిగింది. సో ఇలా చేయడం వల్ల అతనికి ప్రభుత్వం జారీ చేసిన జీవో అనేది అతనికి అంటే ఆ జీవోని అతను తగలబెట్టేశాడు, అలాగే ఇతన్ని సస్పెండ్ చేశారనే వార్తలు కూడా వినిపించాయి కదా సార్. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఏదో బస్సులో ఉండి పబ్లిసిటీలో ఉండాలి. రూలింగ్ పార్టీలో చేస్తున్న రేవంత్ రెడ్డి గారు రెడ్డి, ఆయన ఒక పక్క అంతకుముందు రూల్ చేసిన వెల్లమ్మల్ని ఆయన ఇన్సల్టింగ్ మాట్లాడాడు. వాళ్ళు ఎంత ఉన్నారా, మేము భోజనం చేసిన క్యారేజీలో తింటాకు ఉన్నట్టు ఆ టైప్లో చాలా ఇన్సల్టింగ్ ఆయనే మాట్లాడాడు. దానికి వాళ్ళు హర్ట్ అయ్యారు. ఎవరు, జలగం వెంగళరావు గారి క్యాస్ట్ వాళ్ళంతా ఎవరు, మన ఎవరు కేసీఆర్, కేటీఆర్ వాళ్ళు మంచి క్యాస్ట్ అది యాక్చువల్గా. సో తక్కువ మంది ఉన్నారు కానీ ఉన్న తక్కువ మంది కూడా దే ఆర్ వెరీ ఎమినెంట్ పీపుల్ ఉన్నారు, ఎస్పెషలీ తెలంగాణలో జలగం వెంగళరావు గారి కానించి. సో అలా అనుకోండి. రామేశ్వరరావు గారు అంటారు కదా బై హోమ్, ఆయన అదే కమ్యూనిటీ. వాళ్ళందరినీ హర్ట్ చేసినట్టుగా ఎవరో మన ప్రస్తుతం ఉన్న చీఫ్ మినిస్టర్ అన్నాడు యాక్చువల్గాను, విచ్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్గాను. అంత బాధ్యత దాంట్లో ఉన్నప్పుడు ప్లస్ దానికి ఇమీడియట్గా ఫాలోయింగ్ కులగణనం అని చేసి మొత్తం ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో అది కూడా తప్పు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఇక్కడ 300 కాపులు అంటున్నారు తప్పు అని చెప్పేసి. ఈ టైంలో ఈ తీన్మార్ మల్లన్న అతను ఒక లైమ్లో ఏదో అప్పుడప్పుడు వాగుతూ ఉంటాడు. ఆ వాగుడికి పోనీ పాజిటివ్గా వస్తుందా? వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే రెడ్డీస్కి దెబ్బ కొట్టేటట్టుగానే, మీరు రెడ్డీస్ ఎంతమంది ఉన్నారు, మా బీసీలు అందరూ కలిసి వచ్చిపోతే అందులో కొట్టుకుపోతారు. ఇది అల్లూరి సీతారామరాజు సినిమాలో డైలాగ్. ఇది కృష్ణ గారి సినిమాలో అల్లూరి సీతారామరాజు ఉంది కదా, భారతీయులందరూ వెనక తిరిగి ఉమ్ము వస్తే ఆ ఉమ్ములో కొట్టుకుపోతాను అని బ్రిటిష్ వాళ్ళు అంటాడు. కృష్ణ గారి డైలాగ్ అది, ఓకేనా? అప్పుడు ఇంకా పుట్టలేదులే కానీ. సో బట్ అది మంచి సినిమా. అది మహేష్ బాబు వాళ్ళ ఫాదర్ యాక్ట్ చేశారనమాట, అల్లూరి సీతారామరాజు. సో దాన్ని మనవాడు ఉపయోగించాడు అక్కడ. మా బీసీలంతా కలిసి అంటే ఏంటి, మీ బీసీలంతా ఉచ్చబోస్తే అందులో కొట్టుకుపోతారు, మీ బీసీలు గొప్పోళ్ళనా, మీ బీసీలు ఒక ఉచ్చ గొప్పదనా? వాట్ ఈస్ ఐ మీన్? మామూలుగానే మాట్లాడుకుంటానికి అసభ్యంగా ఉంది, స్టింకింగ్ అది. సో ఆ డైలాగ్లో ఉన్న దాంట్లో సారాంశం లేదు. అంటే బీసీలు చాలా గొప్పోళ్ళనా, ఎస్టీలు చాలా గొప్పోళ్ళనా? ఏంటిది? వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు టెల్? అందరూ మనుషులే. నేను యాక్చువల్గా ఇటువంటి ఆటలకి ఎగెనెస్ట్. బిలో పవర్టీ లైన్ ఉన్న పేదవాడు అన్ని క్యాస్ట్లో ఉన్నారు, బ్రాహ్మిన్స్లో ఉన్నారు, కమ్మ ఉన్నారు, రెడ్డి ఉన్నారు. వాళ్ళకి మీరు ఏమన్నా చేయండి అని ప్రతి వీడియోలో చెప్తున్నాను. బికాజ్ ఐఎమ్ ఎగెనెస్ట్ దిస్. ఓన్లీ బీసీలకి, ఓన్లీ ఎస్టీలకి మాత్రమే రిజర్వేషన్ చేయడం అనేది అంబేద్కర్ ఎక్కడ చెప్పలేదు. డాక్టర్ అంబేద్కర్ ఒకటే కాదు రాసింది, అంబేద్కర్ గారితో పాటు చాలామంది కలిసి రాస్తేనే రాజ్యాంగం అయింది. అలాగని ఆయన తోనలాటలేదు. ఆయన గ్రేట్ మ్యాన్. ఆయన చాలా సొంతంగా తీసుకుని దాన్ని బాగా ప్రమోట్ చేశాడు మన యొక్క కాన్స్టిట్యూషన్. కొంతకాలం తర్వాత మార్చుకుంటారా అన్నారు, మార్చుకోవట్లేదు ఓట్ల గురించి. దాని చేత అదే పట్టుకు ఎలాడతారు, అదే బీసీలు, అదే ఎస్టీలు, అదే ఎస్సీలు కూడాను, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. డబ్బు లేని వాళ్ళు ఎవరికైనా కూడా ఎలక్ట్ చేయొచ్చారంటే అది కూడా పట్టట్లేదు. ఫార్వర్డ్ కాస్ట్కి ఎదుగు చేయాలని. కమ్మలో లేరా, కాపులో లేరా, రెడ్డిలో లేరా, అన్ని క్యాస్ట్లో ఉన్నారు, ఎలమలో లేరా, అన్నింటిలోనూ ఉన్నారు. బిలో పవర్టీ, పేదరికపు రేఖ కింద ఉన్న వాళ్ళని బీపీఎల్ అంటారు, బిలో పవర్టీ లైన్. సో వాళ్ళకి అందరికీ కూడా రిజర్వేషన్ ఉండాలని నేను ప్రతిసారి చెప్తాను, నేను చచ్చిపోయే వరకు చెప్తూనే ఉంటాను, ఓకేనా? ఐఎమ్ అగైనెస్ట్ దిస్. ఓన్లీ ఎస్టీ బీసీలకి అంచేత ఇతనికి నేను దాని గురించి చెప్పట్లేదు. మా బీసీలు ఉచ్చబోస్తే మీరు కారు బీసీలు ఏమైనా సముద్రంలా పోస్తారా? వాట్ యూ మీన్ బై దట్? వై దట్? ఆ డిస్క్రిమినేషన్ తీసుకురావడం అది చాలా తప్పదు యాక్చువల్గా. రెడ్డీస్ని ఒక్కడనే టార్గెట్ చేసినా ఏ క్యాస్ట్ని టార్గెట్ చేయాలి? ఇప్పుడు ఇదే విధంగా ఆయన అన్నాడు, సీఎం కూడా అన్నాడు, రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ గారి క్యాస్ట్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడాడు. వాళ్ళు ఎంత ఉన్నారా అంటే అది తప్పదు యాక్చువల్గా. ఎవరు ఒక క్యాస్ట్ ఎందుకు వస్తుంది? రాకూడదు. ఎప్పటికీ మధ్యలో పెట్టారు. దాని తర్వాత ఈ కులగణనం అని తెచ్చి కూడా అవి కూడా తప్పు లెక్కలట అని 300 కాపులు అంటున్నారు. అంచేత ఇతను తీన్మార్ మల్లన్న అన్న ఆయన ఐ డోంట్ నో హూ ఈజ్ దట్ ఫెల్లో, బట్ అప్పుడప్పుడు అతను వీడియోలు చూస్తూ ఉంటాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది ఈ టైప్లో ఇలా మాట్లాడి ఉండకుండా ఉంటే బాగుండేది. ఇప్పుడు అతను బ్యానిష్ చేశారు, బార్ చేశారు కదా, సస్పెండ్ చేశారంట. ఇవన్నీ అవసరమా? ఏదో లైమ్ లైట్లో ఉండడం కోసం ఈ పబ్లిసిటీ స్టంట్ ఎక్కువైపోయింది ఈ మధ్యన. ఏదో ఒక బ్యాడ్ అంటాం, ఇలాగా అతని గురించి 4 సార్లు మాట్లాడుకుంటే మాలాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. మాలాంటి వాళ్ళు మాట్లాడే అంత పెద్దోడేం కదా అతను యాక్చువల్గా. అడిగేవి కాబట్టి చెప్పాను యాక్చువల్గా. ఏదో ఇటువంటి కొంటిగా మాట్లాడడం,
అగైన్ బజ్లోకి రావాలని చెప్పేసి అనుకోవటమాట. అతను 2-3 కూడా చాలా సినిమా వాళ్ళ గురించి కూడా చాలా బ్యాడ్ మాట్లాడాడు. అతనేనా బన్నీ గురించి కూడా బ్యాడ్ మాట్లాడాడు ఒకసారి, అతనే అనుకుంటా సినిమా మళ్ళీనైనా మాట్లాడాడు. వాళ్ళకి వదిలేసారు ఈడంతా చెప్పేసి ఇతను పాపులారిటీ అవ్వడం కోసం. అది నేను చూసాను, ఇతని మీద చిరాకు వచ్చింది నాకు. సుకుమార్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? బన్నీ గురించి మాట్లాడే అద్దరికలో ఉన్న గోలికి మారు ఉండవు. నాట్ కరెక్ట్ అది. అది అది వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతావు వ్యక్తిగతంగాను? దే ఆర్ పాపులర్, వాళ్ళు అవుతారు. ఈరోజు రేవంత్ రెడ్డి టైం కాబట్టి అతను ఏదో ఒక 6 గంటలు జైల్లో పెట్టాడు. రేపు అతను ఆల్ టైం వస్తుంది, బీజేపీలో చేరతాడు, టోటల్ ఇలా పెట్టుకోవాలి మీరు. అదేమైనప్పుడు మీరు అనాలి ఆవిడ. అంచేత ఆ రోజు వస్తే ఈ రోజు వస్తుంది. అంచేత ఎక్కువ మాట్లాడు ఆడు ఈడు అని మాట్లాడుతున్నారు శివకుమార్ని. ఆడు ఈడు కాడు గోలికి పోరు నువ్వు. తప్పది. వై ఆర్ యూ కాలింగ్ నేమ్స్ బై నేమ్స్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్. కోర్టుకి వెళ్తే పోతే బొక్కలు వేస్తారు. ఇప్పుడు పొసారి గారు వెళ్తాడు వెళ్ళాడా లోపలికి, అలాగే నువ్వు కూడా వెళ్తావు, వెళ్ళి లోపలికి వెళ్ళి అంటారు. అంచేత అటువంటి మా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు యాక్చువల్గా. ప్లస్ క్యాస్ట్ని ఎందుకు పెట్టాలి? బీసీలో ఉన్నవాళ్ళు గొప్ప వాళ్ళు ఉన్నారు, ఎస్టీలు గొప్ప వాళ్ళు ఉన్నారు, అంచేత రిచ్ పీపుల్ కూడా ఉన్నారు. ఎందుకు వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వాలని నేను అన్నాను. డబ్బు లేని వాళ్ళు ఫార్వర్డ్ క్యాస్ట్లో కూడా ఉన్నారు, వాళ్ళకి ఇవ్వడానికి నేను వేరే పాయింట్ మాట్లాడుతున్నాను. అంతేగాని వ్యక్తిగతంగా వాళ్ళని తిడితే నేను తిట్టవలసి వస్తుంది మళ్ళీ. వాట్ రైట్ హ్యావ్ యూ గోట్ టు టాక్ అబౌట్ ఫిలిం పీపుల్? వాట్ ఈస్ దట్? వాట్ బ్యాక్గ్రౌండ్ యూ హర్ట్? నీకు ఏముంది బ్యాక్గ్రౌండ్? నీకు వాట్ ఆర్ యూ? నేను అడుగుతున్నాను చెప్పు నాకు. వాట్ బ్యాక్గ్రౌండ్ యూ హ్యావ్? వాట్ ఆర్ దట్? అంత ఇంటెలిజెంట్ అవ్వ నువ్వు. వీళ్ళు ఒక్కొక్కడు 100 కోట్లు తీసుకున్నాడు వాడు బన్నీ గడి వాళ్ళు అందరూ కలిసి. సో వాట్ రైట్ హ్యావ్ యూ గోట్? ఏదో చిన్న పొరపాటు అయిందండి, పొరపాటు అయ్యింది, అది తెలుసుకుంటాడు. ఎదిగే వయసు కాబట్టి తెలుసుకుంటాడు. వాళ్ళ ఫాదర్ తెలియపరుస్తాడు, అంతే కదా. లేకపోతే బాంబే వెళ్ళిపోమని చెప్పినాం. అరే బాంబే వెళ్ళిపోయి సెట్ అయిపోవాలని చెప్పినాం వాడికి బన్నీకి. ఆయన తప్పుడు చేసి నాకు బన్నీ, రామ్ చరణ్ వీళ్ళందరినీ కలిసి ఒక సినిమాలో పెట్టేసాం. మా సినిమాలో చిన్నపిల్లప్పుడు సోతబుచ్చుల్లో విష్ణాగారు మా గురువుగారి సినిమాలో. నేను ఎందుకన్నానంటే అంత ఈజీగా ఏదో గవర్నమెంట్ మీద అయిపోతే ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అయిపోతే మేము అందరూ పారిపోవాలా? డోంట్ టాక్ నాన్ సెన్స్. నేను ఆల్రెడీ చెప్పాను కొంచెం. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది, అక్కడ డిసైడ్ అవుతుంది ఢిల్లీలో. ఇక్కడ మనం ఎవరెవరు ఉండాలి, అందరూ ఉండొచ్చు. డెమోక్రటిక్ కంట్రీలో ఏ స్టేట్లో అయినా అందరూ ఉండొచ్చు. అది తెలుసుకుని మాట్లాడండి, బొర్కత్తోగా మాట్లాడండి. ఇక్కడ ఎవడు గాజులు దొరుకులు లేడు అక్కడ అని చెప్పి సంచేత సినిమా వాళ్ళు కొంచెం మాట్లాడడం. వాడు ఏముంది నీకు ఒకసారి స్క్రీన్ వేసుకుని ఇలా చెప్తూ ఉంటాడు. ఆడనా వాళ్ళంటే ఏం చెప్తున్నారు? వాట్ నాన్ సెన్స్ చెప్పడానికి బొక్కలో పెట్టారు. పెట్టారు ఇంకా గట్టిగా మాట్లాడే లోపల పెడతారు. ఎవడన్నా కేసు పెట్టాడంటే ఆల్రెడీ అతని యొక్క ఛానల్కి మీద జనాలు వెళ్ళి కొట్టడం అన్నీ జరిగినాయి. కొన్ని మంచి మాట్లాడే ఉండుంటాడు. ప్రజలకు ప్రజల తరపున ఎవరు మాట్లాడినా మంచి అంటారు. యాక్చువల్గా నువ్వు దాన్ని విడదీయాలనుకున్నావు అనుకో, క్యాస్ట్ బట్టి రిలీజన్ బట్టి నువ్వే బ్యాడ్ అయిపోతావు. అది ఎందుకు వస్తుంది అసలు? యాక్చువల్గా నువ్వు రెడ్డికి దెబ్బ కొట్టాలనుకున్నావు అనుకో, వాళ్ళ మనసులో పెట్టుకుంటారు కదా, మనసులో పెట్టుకోవడంలో తీసేవాళ్ళు పాడేస్తారు. నీకు అంత సీన్ లేదు. ఏదో విధంగా సీన్లో ఉండడం కోసం మాట్లాడతారు. ఇవన్నీ ఏదో విధంగా బస్సులో ఉండడం కోసం మాట్లాడతారన్నమాట. వాళ్ళు ఎవరో స్పందించలేదు అనుకో, సుకుమార్ వాళ్ళు స్పందించలేదు, ఎవరు బకరా అయిపోయాడు, నువ్వే బకరా అయ్యావు. నేను ఇప్పుడు ఎందుకు చెప్తానంటే అతనేనా అని అడగడం కోసం చెప్పాను నేను. అందుకు మించి వాళ్ళు ఎవరు మాట్లాడతారు. వాళ్ళ ఖాళీ గోటుకు పోవడం నువ్వు, డబ్బు విషయంలో కానీ ఎందులో కానీ ఎదులో పోతావు నువ్వు. దే వోంట్ కేర్ యాక్చువల్గా. పెద్ద వాళ్ళు అందుకు సోషల్ మీడియాలో తిడుతూనే ఉంటారు నన్ను. ఇంకొకడు వాళ్ళు నేను జనరల్గా తిట్టను కానీ ఫ్రాంక్గా మాట్లాడతాను నేను. యాక్చువల్గా తిట్టినోళ్ళు ఏమైపోయారు? పోసారి కృష్ణమూర్తి అంటాడు, వల్లభనేని వంశీలో లోపల పోయారు. స్టేట్ పక్కన పెడితే ఎవడైనా తప్పే. యూ కెనాట్ యూజ్ యువర్ బ్లడీ ఫౌల్ మౌత్, ఐరన్ టంగ్, బ్యాడ్ మౌత్ ఆన్ ఎవ్రీబడి కదా. తప్పది. ఇట్స్ నాట్ కరెక్ట్. ఇట్స్ కాల్డ్ బిగ్ మౌత్. బిగ్ మౌత్ ఉన్న వాళ్ళకి ఎలాగ ఉంటుంది. ఇంకా కార్బాగ్ పోతే మొత్తం పోద్ది, అది నాలుగు ఊడిపోద్ది. అలా మాట్లాడకూడదు. క్యాస్ట్ రిలీజియన్ ఎందుకు వచ్చింది ఇక్కడ? వీళ్ళమ్ము వాళ్ళమ్ము, వాళ్ళ యొక్క వచ్చా బీ వచ్చా ఏదో పెద్ద స్పెషలా? సముద్రం అది ఒక్కొక్కటి గణచైపోతాడా? అది అది నాకైతే అర్థం అవ్వట్లేదు. వాట్ ఈజ్ ఈ టాకింగ్ అబౌట్ ఆల్ దట్? అల్లూరి సీతారామరాజు రోజులు డైలాగ్ అది. అదే ఆ రోజుల్లో వాళ్ళు రాశారు ఆ డైలాగ్, గొప్పగా రాశారు. బ్రిటిష్ వాళ్ళ గురించి రాశారు అనమాట. సరే ఎంతకంటే ఎక్కువ మాడితే పాపులర్ అయిపోతాడు.